చౌతులది షాహీన్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎల్లప్పుడూ చూస్తూనే ఉండండి 37 న్యూస్. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాత్వరం మండలంలో 1,66,00,000 రూపాయలతో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేసిన ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ కు నాయకులు, కార్యకర్తలు, అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలు ఘన స్వాగతం పలికారు. ఆయనకు ఎంపీ పట్నం గ్రామాల్లో గజమాలలు వేసి శాలువా కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మన ప్రియతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్లారని, ఈవేళ ఇంత గొప్ప కార్యక్రమం పెద్ద గొలుకొండపేట, గుమ్మడిగొంట, మన్యపురట్ల, ఎంబీ పట్నం, మర్రిపాలెం పంచాయతీలో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ సెంటర్లు ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సాగిన లక్ష్మూర్తి, వైఎస్ఆర్సీపీ మండల పార్టీ అధ్యక్షులు నాగేశ్వరరావు, ఉప సర్పంచ్ కరక అప్పలరాజు, ఎంపీటీసీలు, సర్పంచులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు ప్రారంభోత్సవాలు చేయడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైద్యరెడ్డి గారు ఈరోజు చూస్తే ఏ గ్రామాల్లో సరే గ్రామ సచివాలయం కానీ, రైతు భరోసా కేంద్రాలు కానీ, ఎల్ఎస్ఎల్ కానీ, ప్రతి ఊరు కూడా ఏ ఊరిలో సరే వాళ్ళు ప్రతి గ్రామంలో కూడా ప్రతి సచివాలయం కూడా ఉంటున్నాయి. అందులో భాగంగానే ఈరోజు ముఖ్యంగా ముందుగా ఈరోజు ఉదయాన్నే మరి నర్సీపట్నానికి సంబంధించి మరి అర్బన్ పిఎస్సి 6వ వార్డు 7వ వార్డుకి సంబంధించి అర్బన్ పిఎస్సిలో సుమారుగా 1,9 లక్షల రూపాయలతో ఇప్పటికే ప్రారంభం చేయడం జరిగింది హాస్పిటల్ని, అర్బన్ పిఎస్సిని. దాని తర్వాత బలిగట్టంలో కూడా అర్బన్ పిఎస్సి సుమారుగా అది కూడా 1,9 లక్షల రూపాయలతో అది కూడా ఈరోజు ప్రారంభోత్సవం చేసిన తర్వాత ఈరోజు మరి నాగవరంలో రావడం జరిగింది. ఇక్కడ మరి గొరుగునిపాటికి సంబంధించి రైతు భరోసా కేంద్రం ఇప్పుడు ఓపెన్ చేసాం. దాంతోపాటు వెల్నెస్ సెంటర్ ఒకటి, అలాగే ఇదే మండలంలో గుమ్మడిగొండ గ్రామ సచివాలయం చేస్తాం, మణిపట్ల కూడా గ్రామ సచివాలయం, ఎంబీపట్నం గ్రామ సచివాలయం, అలాగే మర్రిపాలెం రైతు భరోసా కేంద్రం, వెల్నెస్ సెంటర్ కూడా. మరి గొలుగొండ మండలం కూడా ఈరోజే గొలుగొండ మండలం వెళ్ళి కొత్తపాలెంపేటలో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాలు చేస్తాం. అలాగే పాతపాలెంపాటికి సంబంధించి సుమారు 60 లక్షల రూపాయలతో రోడ్డు కూడా మరి శంకుస్థాపన కార్యక్రమం 60 లక్షల రూపాయలతో చేయడం జరిగింది, అది కూడా వెళ్ళడం జరుగుతుంది. దాంతోపాటు ఎర్రవరంలో గ్రామ సచివాలయం కూడా మరి ఏర్పాటు చేయడం జరుగుతుంది, దాన్ని కూడా ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం చేస్తాం. అంటే ఈరోజు చూస్తే మీ అందరికీ తెలుసు పెద్ద ఎత్తున గౌరవ ముఖ్యమంత్రి తాలూకా అభివృద్ధి పథకాలు ఏదైతే సంక్షేమ పథకాలు ఏ విధంగా ప్రతి ఒక్కరికి అందుతాయో అదేవిధంగా అభివృద్ధి విషయంలో కూడా ప్రతి గ్రామంలో కూడా అభివృద్ధి చేయాలని ఉద్దేశం ఇప్పటికే ఈ 4 సంవత్సరాల కాలంలో ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో కూడా ప్రజలందరూ కూడా ఈరోజు ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే ఇక్కడ పార్టీలు చూడకుండా రాజకీయాలు చూడకుండా మీ అందరూ తెలుసు, అందరూ కూడా అర్హులైన ప్రతి ఒక్కరు కూడా ఇస్తున్నాం. దాని మీద ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా మహిళలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ప్రజలందరూ కోరుకుంటారు. రేపు రాబోయే రోజుల్లో కూడా మరి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలని చెప్పి అందరూ కోరుకుంటారు కనుక దానితో పాటు మా పార్టీ నాయకులందరూ కూడా మరి మొన్ననే చూసాం మరి సిద్ధం అనే కార్యక్రమం చేస్తూ మరి ఉత్తరాంధ్రలో 34 నియోజకవర్గాల్లో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మా పార్టీ నాయకులకు మరి కార్యకర్తలకు అభిమానులందరికీ కూడా ఒక దిశానిర్దేశం చేసి మరి ఒక మంచి ఊపుని తేవడం జరిగింది. ఇప్పటికే